గుడ్ మార్నింగ్. టుడే మనం చెప్పుకోబోయే టాపిక్ జువాలజీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫస్ట్ లెసన్ ప్రాక్టీస్ బిట్స్. క్రింద ఇవ్వబడిన ఒక భాగం వల్ల మానవుని ఆస్తికుహరం ఆస్తికుహరము ఉదరాస్య కుహరము మరియు పృష్ఠనాసికా కుహరము పృష్ఠనాసికా కుహరంగా వేరు చేయబడుతుంది. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ తాలువు. మనకి నోటిని ఆవరించి ఏముంటుంది? నోటిని ఆవరించి కదిలే రెండు కింది పై పెదవులు ఉంటాయి. నోరు అనేది ఏం చేస్తుంది? ఆస్తికుహరంలోకి తెరుచుకుంటుంది. ఈ తాలువు అనేది ఉదరాస్య కుహరాన్ని పృష్ఠనాసికా కుహరం నుంచి వేరు చేయడం వల్ల ఆహారం నమలడము శ్వాసించడం అనేది జరుగుతాయి. నెక్స్ట్, గ్రసన్లో వేలాడుతూ ఉండే యువుల అనే భాగం దీని నుంచి ఏర్పడుతుంది. గ్రసన్లో వేలాడుతూ ఉండే యువుల అనే భాగం దేని నుంచి ఏర్పడుతుంది? ఆన్సర్ సెకండ్ ఆప్షన్ పాల్టైన్ రుగే. పాల్టైన్ రుగే అంటే మనకి పూర్వాంతంలో, అంటే నోటి యొక్క పూర్వాంతంలో అస్థి నిర్మితమైన కఠినాంగిలి తాలుపుపై పాల్టైన్ రుగే ఉంటాయి. అంటే ఈ గ్రసన్లో వేలాడుతూ ఉండే యూల అనే భాగం దేని నుంచి ఏర్పడుతుంది? పాల్టైన్ రుగే నుంచి ఏర్పడుతుంది. అంటే నోటి పూర్వాంతంలో అస్థి నిర్మితమైన కఠినాంగిలి తాలువుపై ఏముంటుంది? పాల్టైన్ రుగే ఉంటాయి. పరభాగంలో మృదు తాలువు అనేది గ్రసన్లోకి వేలాడుతూ ఉంటుంది. దీన్నే మనం యూల అంటాము. నెక్స్ట్, పూర్వాంతపు అస్థి నిర్మిత కఠిన తాలువు వీటిచే కప్పి ఉంటుంది. పూర్వాంతపు అస్థి నిర్మిత కఠిన తాలువు వీటిచే కప్పి ఉంటుంది. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ పాల్టైన్ రుగే. మానవుని దంతాలు దేని నుంచి ఏర్పడతాయి? అంతర్మధ్య త్వచము లేదా బాహ్య మధ్య త్వచము, అంతఃత్వచము. ఆన్సర్ దంతాలు అనేవి బాహ్య మధ్య త్వచం నుంచి ఏర్పడతాయి. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ బాహ్య మధ్యత్వచం. దంతాల పింగాణి పొర దీని నుంచి స్రవించబడుతుంది. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ ఒడెంటోబ్లాస్ట్ కణాలు. అంటే దంతంలో అధిక భాగం డెంటిన్తో ఏర్పడితే దానిలో మధ్యత్వచం నుంచి ఏర్పడతాయి? దంతోత్పద కణాలు అనేవి ఏర్పడతాయి. ఈ దంతాల పింగాణి కిరీట భాగంలో ఏముంటుంది? మనకి డెంటిన్ ఆవరించే పింగాణి పొర ఉంటుంది. ఈ పింగాణి పొర అనేది ఎక్కడి నుంచి ఏర్పడుతుంది? ఒడెంటోబ్లాస్ట్ కణాల నుంచి ఏర్పడుతుంది. నెక్స్ట్, మానవ దంత విన్యాసాన్ని ఈ క్రింది విధంగా వర్ణిస్తారు. ఎలా అంటే దంతాలు అనేవి దవడ గుత్తలలో, అంటే దవడ యొక్క ఎముక గత్తాల్లో అమడి ఉంటాయి కాబట్టి గత్త దంత విన్యాసం అని. అదే కాకుండా 4 రకాలుగా ఉంటాయి. అంటే అగ్రచరణకాలు అంటే కుంతకాలు, రతనికలు, అగ్రచరణకాలు, చరవణకాలు కాబట్టి విస్మదంతి విన్యాసం అని. నెక్స్ట్, ద్వివార దంతి అంటే ఏంటి? మనకి మానవుల్లో దంత విన్యాసం పిల్లల్లో స్టార్టింగ్ ఏంటి? పాల దంతాలు ఏర్పడతాయి. పాల దంతాలు అనేవి కొన్ని రోజులు పోయాక ఊడిపోయి మళ్ళీ దాని ప్లేస్లో శాశ్వత దంతాలు వస్తాయి. కాబట్టి దీన్ని ద్వివార దంత విన్యాసం అని అంటారు. కాబట్టి మానవ దంత విన్యాసం అనేది ద్వివార దంత విన్యాసము, విస్మదంత మరియు గత దంత విన్యాసం. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్, దంతంలోని ఈ భాగం పెరియోడాంటల్ పొరచే కప్పబడి ఉంటుంది. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ డెంటిన్. దంతంలోని ఈ భాగము పెరియోడాంటల్ పొరచే కప్పబడి ఉంటుంది. ఆన్సర్ డెంటిన్. అంటే మనకి దంతమూలం దవడ ఎముక యొక్క గుంటల్లో ఇమిడి ఉంటుంది. ఇది సిమెంట్ పదార్థము. ఇది పెరియోడాంటల్ పొరతో స్థిరీకృతం అవుతుంది. చిగుళ్ళు దంతమూలాన్ని కప్పి ఉంచుతాయి. నెక్స్ట్, చిన్నపిల్లల్లో
దంత ఫార్ములా, చిన్నపిల్ల యొక్క దంత ఫార్ములా చూసుకున్నట్లయితే 2102/2102. నెక్స్ట్ మానవుడిలో పై దవడ క్రింది దవడ ప్రతి అర్ధ భాగంలో, పై దవడ క్రింది దవడ ప్రతి అర్ధ భాగంలో ఉండే దంతాల సంఖ్య, అంటే మనకి దంత నిర్మాణం ఇలా చూసుకున్నట్లయితే సగం పాటు ఉంటుంది. ఇది 3-2-1, 3-2-1-2. అదేవిధంగా ఇక్కడ కూడా 2-1-2-3. సేమ్ ఇక్కడ కూడా 3-2-1-2, 2-1-2-3. అంటే మానవుని పై దవడ ప్రతి అర్ధ భాగంలో ఉండే దంతాల సంఖ్య, ప్రతి అర్ధ భాగంలో ఉండే దంతాల సంఖ్య 8/8. దంతాల సంఖ్య 8/8. నెక్స్ట్ మానవుడిలో మొత్తం అగ్రచరణకాల సంఖ్య, మానవుల్లో మొత్తం అగ్రచరణకాల సంఖ్య. ఆన్సర్ 4th ఆప్షన్ 8. ఆహారాన్ని మింగడాన్ని ఈ విధంగా పిలుస్తారు. ఫ్రెండ్స్ ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ దంతాలు చాలా ఎక్కువ పదార్థాలను, దంతాలు అనేవి చాలా పదార్థాలను కలిగి ఉంటాయి. వాటిలో అధికంగా ఉండే పదార్థము ఆన్సర్ 3rd ఆప్షన్ డెంటిన్. అంటే దంతంలో మనకి అధిక భాగం డెంటిన్ అనే దృఢమైన పదార్థంతో ఏర్పడుతుంది. నెక్స్ట్ సర్కంవల్లేట్ సూక్ష్మాంకురాలు నాలుకపై ఈ భాగంలో ఏర్పడతాయి. అంటే మనకి నాలుకపై ఏముంటాయి, 3 రకాల సూక్ష్మాంకురాలు ఉంటాయి. అవి ఫంజిఫామ్, తంతురూప, సర్కంవల్లేట్. అంటే మనకి నాలుకపై చూసుకున్నట్లయితే 3 రకాల సూక్ష్మాంకురాలు ఉంటాయి. అవి ఫంజిఫామ్ సూక్ష్మాంకురాలు, తంతురూప సూక్ష్మాంకురాలు, సర్కంవల్లేట్ సూక్ష్మాంకురాలు. అందులో సర్కంవల్లేట్ సూక్ష్మాంకురాన్ని నాలుకపై ఈ భాగంలో ఉంటాయి. ఆన్సర్ 2nd ఆప్షన్ పరాంత భాగంలో ఉంటాయి. నెక్స్ట్ మానవుని నాలుక ఆస్యకుహరం అడుగు భాగంలో ఈ కణజాలంతో అతికి ఉంటుంది. ఆన్సర్ నాలుక అనేది స్వేచ్ఛగా కదిలే కండరయుతమైన జ్ఞానాంగము. ఇది ఆస్యకుహరం అడుగు భాగంలో ఫ్రెన్యులం. ఆన్సర్ 2nd ఆప్షన్ ఫ్రెన్యులం అనే మడత లాంటి కణజాలంతో అతికి ఉంటుంది. నెక్స్ట్ నాలుక ఉపరితలంపై ఉండే సూక్ష్మాంకురాలు, నాలుక ఉపరితలంపై ఉండే సూక్ష్మాంకురాలు. ఆన్సర్ 3rd ఆప్షన్ తంతురూప లేదా ఫైలిఫామ్, తంతురూప సూక్ష్మాంకురాలు. మానవుని గ్రసని ఈ భాగం వల్ల 3 భాగాలుగా విభజించబడుతుంది. మానవుని యొక్క గ్రసని 3 భాగాలుగా విభజింపబడుతుంది. ఆన్సర్ 1st ఆప్షన్ మృదుతాలు. ఆహారాన్ని మింగేటప్పుడు ఆహారాన్ని మింగేటప్పుడు కంఠబెరలోకి ప్రవేశించకుండా నిరోధించే భాగం ఏది? ఆన్సర్ 4th ఆప్షన్ ఉపజీవిక. కంఠబిలం ద్వారా వాయునాళము
దీనిలోకి తెరుచుకుంటుంది. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ స్వరపేటిక గ్రసని. ఆహారాన్ని మింగడంలో సహాయపడే కండరాలు. ఆహారాన్ని మింగడంలో సహాయపడే కండరాలు. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ నియంత్రిత కండరాలు. గ్రసనిలో ఉండే గవద బిళ్ళలు దీనిచే నిర్మితమవుతాయి. ఆన్సర్ గ్రసనిలో ఉండే గవద బిళ్ళలు దీనిచే నిర్మితమవుతాయి. ఆన్సర్ సెకండ్ ఆప్షన్ శోషరస కణజాలము. హృదయ సంవరిణి క్రింది వాటిలో తెరుచుకోవడాన్ని నియంత్రిస్తుంది. హృదయ సంవరిణి క్రింది వాటిలో తెరుచుకోవడాన్ని నియంత్రిస్తుంది. ఆన్సర్ ఆహారవాహిక జీర్ణాశయంలోకి. ఆన్సర్ ఆహారవాహిక జీర్ణాశయంలోకి. జఠరనిర్గమ భాగానికి ఆంత్రమూలం పూర్వ భాగానికి మధ్య ఉన్న రంధ్రాన్ని. జఠరనిర్గమ భాగానికి ఆంత్రమూలం పూర్వ భాగానికి మధ్య ఉన్న రంధ్రాన్ని ఏమంటారు? ఫస్ట్ ఆప్షన్ జఠరనిర్గమ సంవరిణి. మానవ ఆహారనాళంలో ఫండిక్ భాగం ఉండే ప్రాంతం. మానవుని ఆహారనాళంలో ఫండిక్ భాగం ఉండే ప్రాంతం. ఆన్సర్ సెకండ్ ఆప్షన్ హార్దిక జీర్ణాశయము జఠర నిర్గమ జీర్ణాశయం మధ్య. అంటే మనకి 3 భాగాలను కలిగి ఉంటుంది. జీర్ణాశయం అనేది ఉదరకుహరం పూర్వ భాగంలో అమరి ముఖ్య 3 భాగాలను కలిగి ఉంటుంది. అవి హార్దిక భాగము, ఫండిక్ భాగము, మధ్య భాగమైన ఫండిక్ భాగము. ఇందులో హార్దిక జీర్ణాశయము అదేవిధంగా జఠర నిర్గమ జీర్ణాశయం మధ్య ఫండిక్ భాగం అనేది ఉంటుంది. నెక్స్ట్ మానవ ఆహారనాళంలోని పొడవాటి ప్రాంతము. మానవుని ఆహారనాళంలోని పొడవాటి ప్రాంతము. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ శేషాంత్రికము. శేషాంత్రికం అనేది ఎక్కువగా మెలికలు తిరిగిన భాగము. అంటే మనకి ఆహారనాళములో చిన్నపేగు చాలా పొడవుగా ఉండే భాగము. అయితే దీనిలో వరుసగా 3 భాగాలు ఉంటాయి. అవి సమీపాగ్రంలో ఆంత్రమూలము, మధ్యలో పొడవుగా మెలికలు తిరిగిన జజునము, దూరాగ్రంలో ఎక్కువగా మెలికలు తిరిగిన శేషాంత్రికము ఉంటాయి. అంటే మానవుని ఆహారంలో పొడవాటి ప్రాంతము. మానవుని ఆహారనాళంలో పొడవాటి ప్రాంతం అయితే చిన్నపేగు. ఇక్కడ చిన్నపేగు ఇవ్వలేదు. చిన్నపేగులోని 3 పార్ట్స్ ఉంటాయి కదా, అవి ఏంటంటే ఆంత్రమూలము, జజునము, శేషాంత్రికము. ఇందులో మధ్యలో పొడవుగా మెలికలు తిరిగిన జజునం ఉంటుందని చెప్పాడు. కాబట్టి ఆన్సర్ సెకండ్ ఆప్షన్ జజునం. మానవ ఆహారనాళంలో అందకోశంలాగా ఉండి సహజీవనం చేసే సూక్ష్మజీవులకు ఆతిథ్యం ఇచ్చే భాగం. నెక్స్ట్ మానవునిలో కాలేయ క్లోమనాళము. మానవునిలో కాలేయ క్లోమనాళం అనేది దీనిలోకి తెరుచుకుంటుంది.